ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి చేరి వచ్చిన సంఘస్థులైతేనేమి మరి ఇతర గ్రామస్తులైతేనేమి ఈ కార్యక్రమం దేవుడు నా మహిమార్థమై ఆత్మల రక్షణార్థమై ఉపదేశకులను గాయకులను చేరి వచ్చిన బృందాన్ని క్షేమకరముగా అందరికీ చేరినట్లుగా వారందరి కోసం ఈ కార్యక్రమాల విషయంలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పూజారు కూడా, స్తోత్రాలు కూడా, ఆత్మ సంబంధమైన ఆరాధనకు యోగ్యుడా, మీ నామాన్ని గణపరిచే ధన్యత గత కాలం నుంచి మేము ఎదురు చూస్తున్న దినాలను సమయాన్ని సన్నిధిని మాకు అనుగ్రహించడంలో మీరు చూపుతున్న కృపను బట్టి మంచి స్తోత్రాలు తండ్రి. మరి గొంగళి సునీల్ గారిని అలాగే తండ్రి ఉపదేశకులు ఆయనతో పాటు సన్నిరాజు గారిని తండ్రి చేరి వచ్చిన స్థానిక సంఘాన్ని ఆయా గ్రామాల నుంచి రాబోతున్న నీ పిల్లలను క్షేమంగా చేర్చి జరగవలసిన మీ నామ మహిమార్థమై ఈ కార్యక్రమం ఆత్మ ఆధీనంలో ఉండి జరుగుటకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు మహిమకరముగా ఈ కూడిక యావత్తు జరుగునట్లుగా సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర పరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ప్రభువా
కీర్తించేద ప్రభువా ఆనందించు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆత్మనాద దృశ్య దేవా అఖిల చరాలకు ఆత్మనాద అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుడ అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందించు ఆదరీరా అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందించు ఆనందించు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు యేసయ్యా ఆకాశ గగనాలను నీ చేతులతో కొలచెతివే ఆకాశ గగనాలను నీ చేతులతో కొలచెతివే శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. రెండవసారి పాడేకి మరి అందరూ ప్రయత్నం చేస్తూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన తీటైన దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన తీటైన దేవుడు లేరిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపులో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించినవాడు తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై తీగగా నడిచినవాడతడు నీటిపై తీగగా నడిచినవాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఈ దినం రేపు ఈ కోడికలను ఏర్పాటు చేసినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి.
ఎంతమంది సహకరించారో, ప్రార్థించారో, వారి కుటుంబాలలో సమాధానమును, శాంతిని అనుగ్రహించమని మొరపెడుతున్నాం. చక్కటి వాతావరణాన్ని అనుకూలపరిచి రావాల్సిన బిడ్డలందరినీ, నీ సంకల్పంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయత్తపరచుమని, నడిపించుమని యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు రక్తములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హలో 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 మేమందరం పాడుతుండగా మీరు కూడా ఘనంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేస్తా ఉన్నాం. టైం పాస్ కోసం కాదు, గొల్ల శుద్ధులు కాదు, బుర్రకథ కాదు, అసలైనటువంటి పోరాటం, ఉద్యమం క్రీస్తు స్థాపించినది అని చాటి చెప్తున్నాం. యేసుక్రీస్తు లోకాలు పుట్టక మునుపు ఉన్నాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము యేసుక్రీస్తు మూలముగా కలిగింది. చప్పట్లు కొడదాం. చక్కగా అందరము కలిసి దేవుని నామాన్ని మహిమపడతాం. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాచేటి వెన్నెల్లో యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడు, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు వేరు, మనిషి జీవితాలలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. పెట్టాను. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. రాజులకు రాజునన్నాడు, సర్వాధికారం నాదే అన్నాడు. రాజులకు రాజునన్నాడు, సర్వాధికారం నాదే అన్నాడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నాడు, తండ్రి చేతికి
పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. రాచేటి ఎన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు. రాచేటి వెన్నెల్లో యేసే వెలుగై ఉన్నాడు. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు. ఇది క్రీస్తు ద్వారానే కలుగజేసినాడు. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు. అది క్రీస్తు ద్వారానే కలుగజేసినాడు. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు. అది మన అందరికీ సేవలు చేస్తుంది. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు. 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 చప్పట్లు కొడదాం. పాపుల పరమ డాక్టరు యేసు. ప్రతి పాట వాక్యానుసారమైనటువంటి పాట మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తా ఉన్నాను. తండ్రులారా, సోదరి సోదరులారా, నరాలకు డాక్టరు, ఎముకలకు డాక్టరు, గుండెకు డాక్టరు, పంటికి డాక్టరు, కంటికి డాక్టరు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడండి. బట్టతల వారికి కూడా శుభవార్త, నీకు ఎంటికలు మొలవాలంటే నా దగ్గర మందులు ఉన్నాయని డాక్టర్ బోర్డు పెట్టుకున్నాడండి. ఆడవాళ్ళకి ఎంటికలంటే మహా ఇష్టం. మేకల రక్తము గాని, కోళ్ల రక్తము గాని, పశువుల రక్తము గాని, ఈ సృష్టిలో ఏ జంతు రక్త బలియాగము ద్వారా పాప క్షమాపణ లేదు, పాప విమోచన లేదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో ప్రతి పాపమును కడిగి వేసుకోవడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చప్పట్లు కొడదాం. ముక్కుకున్న డాక్టరు చెవును చూడడండి, కిడ్నీను చూసే డాక్టరు గుండెను చూడడు. కానీ ఈ డాక్టర్లకే డాక్టరు, పరమ వైద్యుడు. అరికాలు నుంచి నడినెత్తి వరకు ఏ అవయవమునైనా ముట్టి స్వస్థపరచగల డాక్టర్లకే డాక్టరు, పరమ డాక్టరు యేసుక్రీస్తు. కొట్టండమ్మా. ఆలోచన చెయ్యండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నొస్తుంది, ఎక్కడ నొస్తుంది అని చెప్తే అన్ని టెస్టులు చేసి 10,000 రూపాయల బిల్లు చేసి మన నెత్తిన పెట్టి వసూలు చేస్తారండి. కానీ ఈ యేసు దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి వస్తే ఏ బలి ఇవ్వనవసరం లేదు, ఏది ఇవ్వనవసరం లేదు. కేవలం పశ్చాత్తాపం, నీ మనసు ఇస్తే చాలంటున్నాడు. అందుకే ఆయన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు. పెట్టిన మంచి సౌండ్ చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకము
దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. మేలైనది చేయకపోవడమే పాపము. మేలైనది చేయకపోవడమే పాపము. సకల దుర్నీతి అనుసరించడమే పాపము. సకల దుర్నీతి అనుసరించడమే పాపము. నీతి మార్గమును తప్పిపోవడమే పాపము. నీతి మార్గమును తప్పిపోవడమే పాపము. పాపులందరిని పిలచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపులందరిని పిలచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపులందరిని పిలచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపులందరిని పిలచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. పాపుల పరమాడారు మన యేసుక్రీస్తు. ఆత్మరోగులకు ఉచితవైద్యుడు మన యేసుక్రీస్తు. పాపుల పరమాడారు మన యేసుక్రీస్తు. ఆత్మరోగులకు ఉచితవైద్యుడు మన యేసుక్రీస్తు. అప్పట్లో
చివరి పాట అండి, ఆలోచన చేయండి. దేవుడు ఇద్దరికి జీవితాలను ప్రసాదించాడు. అందులో ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు అండి. దరిద్రుడు అంటే దేవుని కోసం భూమి మీద అనేక శ్రమలకు ఓర్చుకొని బ్రతికినటువంటి వ్యక్తి లాజరు. ధనవంతుడు అంటే ధనమును కలిగిన వాడు, ఏమాత్రము కూడా దైవత్వమును కూర్చి ఆలోచన చేయనటువంటి వ్యక్తి. ధనవంతుడు చనిపోయాడండి కనురెప్పపాటులోనే. ఆరని అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. దరిద్రుడు లాజరు కూడా చనిపోయాడండి. ఇతడు నెమ్మది పొందే స్థలములోకి అబ్రహాము రోమును అనుకొనుటకు దేవదూతల చేత పరదేశులోకి కొనుక్కోబడ్డాడు. చప్పట్లు కొడతాడు. ఈ లోకంలో దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన చిత్తం కోసం ఎవరైతే బ్రతుకుతారో అంతము వరకు సహించి ఆయన సేవలో, ఆయన హస్తములో, ఆయన అడుగుజాలల్లో కనుమూస్తే పరదేశులోకి వెళ్ళిపోతాడు. ధనవంతుడు బ్రతుకును బ్రతుకుతారా? ఒక దరిద్రుడు లాజరు బ్రతికినటువంటి బ్రతికి అబ్రహాము రోమున అనుకొనుటకు కొనుక్కోబడతారా? ఇక్కడే నిర్ణయం తీసుకోవాలని వాక్యం చెప్తుందండి. దేవుని బిడ్డలారా, ధనవంతుడు చూస్తున్నాడు దూరం నుండి కన్నులెత్తి, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, నందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపయ్యా అంటున్నాడు. నీకిచ్చిన నీ జీవిత కాలాన్ని నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. దరిద్రుడు లాజరు దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు కాబట్టి అతను ఇక్కడ నెమ్మది పొందే స్థలములో ఉన్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి ఈ లాజరునైతే నేను గుర్తుపడతారయ్యా, పంపు అంటున్నాడు. బ్రతుకున్నోళ్ళు బోధ చేసుకొని మారాలి గాని మృతుల లోకంలో నుండి ఒకడు వెళ్ళి చెప్పితే వినరు నాయన అంటున్నది వాక్యం. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఆదివారం మేక కాళ్ళు తెచ్చుకుంటారు, వండుకుంటారు. ఆ ఎముకలో ఉన్నటువంటి మూలిగం రాకపోతే గొట్టముతో పగలగొట్టి బండకేసి కొట్టి ఆ ఎముకను ముంగడికి వెనుకకు జుర్రుకుంటాం. మూలిగం అంటారు. ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్ట ముక్కలు పని మనిషి ఊడ్చి గేటు బయట వేస్తే దరిద్రుడు లాజరు ఆకలితో అలమటిస్తూ తినడానికి ఆశపడుతున్నాడు. తన ఒళ్ళునే, తన శరీరమునే కుక్కలు వచ్చి నాకుతున్నాయనంటే కండ్ల ముందు ఆహారమును కుక్కలు తిననిస్తాయా, దక్కనిస్తాయా? గమనించండి. దేవుని కోసం బహుశ్రమపడి దేవుని రాజ్యములో ప్రవేశించే వారమై ఉన్నాము. మన పౌర స్థితి పరలోకం. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. చివరి పాట అండి. రేపు చివరి రోజు కాబట్టి అనేకులను తీసుకొని రండి. అద్భుతమైన పాటలతో మేము ముందుంటాం. మా పాటల పుస్తకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకొని నేర్చుకొని దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలని మనం చేస్తా ఉన్నాం. పెట్టినాయి అందరూ పురుషులు
జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. భూలోక జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు. భూలోక జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు. చనిపోయిన క్షణంలోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. చనిపోయిన క్షణంలోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. చెప్పండి కొడదాం. దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు బ్రతకక. దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు బ్రతకక. తిని త్రాగే జీవితం దేవుని మనసు ఎరుగక. తిని త్రాగే జీవితం దేవుని మనసు ఎరుగక. సుఖపడే జీవితం సువార్త పారం ఎరుగక. సుఖపడే జీవితం సువార్త పారం ఎరుగక. బ్రతికిన నీ జీవితంలో యేసును నమ్ముకొనక. జీవితంలో యేసును నమ్ముకొనక. మృతులకు బోధలేదు సజీవులకు యేసు బోధరా. 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 అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. చెప్పట్లు. దరిద్రుడు లాజరు దేవుని కొరకు బ్రతికెను. దరిద్రుడు లాజరు దేవుని కొరకు బ్రతికెను. దేవుడిచ్చిన జీవితంలో శ్రమలు అనుభవించెను. దేవుడిచ్చిన జీవితంలో శ్రమలు అనుభవించెను. కురుపులతో నిండిన లాజరును కుక్కలొచ్చి నాటెను. కురుపులతో నిండిన లాజరును కుక్కలొచ్చి నాటెను. చనిపోయిన క్షణములోన అబ్రహాము చెంత చేరే. చనిపోయిన క్షణములోనే అబ్రహాము చెంత చేరే. బ్రతికిన కాలమంతారో శ్రమలు భరించెను గదరో. బ్రతికిన కాలమంతారో శ్రమలు భరించెను గదరో. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. చెప్పట్లు. చివరి చరణం.
సంఘంలో అపోస్తలు దానము వదలకున్నారు. దేవుడిచ్చిన జీవితములలో ఇతరులు విశ్వాసముతో బ్రతికిరిగలరు. దేవుడిచ్చిన జీవితంలో మన పితరులు విశ్వాసంతో బ్రతికిరిగలరు. దేవుడిచ్చిన జీవితములలో మన పితరులు విశ్వాసముతో బ్రతికిరిగలరు. దేవుడిచ్చిన జీవితంలో మన పితరులు విశ్వాసంతో బ్రతికిరిగలరు. రాత్రి జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. భూలోక జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు. భూలోక జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు. చనిపోయిన క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. చనిపోయిన క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. సచేనలకు పోదలేదురు సచేనలకు యేసు పోదరా. చచ్చిన వాళ్ళకి బోధలేదు, బ్రతికిన వాళ్ళకి యేసు బోధరా. మృతులకు పోదలేదురు సజీవులకు యేసు పోదరా. మృతులకు బోధలేదు, సజీవులకు యేసు బోధరా. మృతులకు బోధలేదు, సజీవులకు యేసు పోదరా. మృతులకు బోధలేదు, సజీవులకు యేసు బోధరా. మృతులకు బోధలేదు, సజీవులకు యేసు బోధరా. సజీవులకు యేసు పోదరా. సజీవులకు యేసు బోధరా. సజీనులకు బోధలేదురు మృతులకే బోధలేదురు. సజీనులకు బోధలేదురు సజీవులకు యేసు బోధరా. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. రేపు అనేకమైన పాటలతో మీ ముందు ఉంటాం. సమయానికి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. చిన్న పాట మన ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ చల్లని పూట నీ సన్నిధిలో కూర్చొని నేను మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ సహాయం చేత ఈ ప్రాంతానికి మా అందరికీ కావలసిన మాటలు వర్తమానమును అందించమని నీ ప్రియ కుమారుడు మృత్యుంజయుడు మా ఆత్మల రక్షకుడు యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా పాటల పుస్తకాలు ఉన్నాయండి. పిల్లలు మీ మధ్యలోకి వస్తారు. కావాల్సిన వాళ్ళు సదా జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది దివ్యవాణి. కడలిని మించిన విశ్వాసము మించి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే.
కలత చందన నిలిపిన నీ దివ్య దర్శనం గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే. వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సాయంకాలం పూట తండ్రి ఈ బంటుగుంట గ్రామంలో తండ్రి మీరు యువతను ఉద్దేశించి వాళ్ళని ప్రేరేపించి తండ్రి ఇటు రకంగా తండ్రి మీరు మహిమార్థమై తండ్రి ఈ కూడికని ఏర్పాటు చేసి ఉంటుండగా తండ్రి మరి ఆది అంతముగా తండ్రి మీరు నడిపించండి. ఈ కూడికి ఎంత నిమిత్తం అయితే ఏర్పాటు చేసి ఉన్నారో వాటన్నింటిలో తండ్రి ఈ యొక్క కాపుదలను అనుగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని బలపరచండి. నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారికి తండ్రి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభువా మరి తదుపరి జరిగిపోయేటువంటి కార్యక్రమం అంతట్లో తండ్రి నీ సేవకుల తండ్రి వారి ద్వారా మీరు ఎట్టి రీతిగా మాట్లాడవలసి ఉన్నదో వాటన్నిటిని తండ్రి మరి ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ అర్థమవుతున్నట్లు సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభావ స్వీకరించబడినటువంటి కారకులను జ్ఞాపకం చేసుకున్నాయన వారి యొక్క కష్టార్జితాన్ని తండ్రి వెచ్చించుండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మహిమకరంగా తండ్రి వారిని ఇంకా వర్ధిల్లింపజేసి తండ్రి ఇంకా అనేక మారుల తండ్రి నీ యొక్క కార్యక్రమాల పాల్పంపులు కలిగినటువంటి భాగ్యాన్ని దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. ఈ సమయంలో వాక్యంలోనికి బయలుదేరదాం. మన మధ్యలో ఉన్న స్థానిక కాపరి ఎస్ యోహానన్న గారిని వేదిక మీదకి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఇంతవరకు క్రైస్తవ జానపద గీతాలను ఆలపించినటువంటి ప్రముఖ గాయకులు డాక్టర్ వెంకట సునీలన్న గారిని వేదిక మీదకి సభాముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి హెచ్కే ప్రకాష్ పాఠర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పూడికల కోసం వైజాగ్ నుంచి వచ్చినటువంటి సహోదరుడు బ్రదర్ కనకరాణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బండగుంట స్థానిక సంఘంలో సంఘ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి బ్రదర్ బాబాన్న గారిని వేదిక మీదకి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. మంచిది ప్రియులరా, ఈ కూడికలకు ముఖ్య వాక్యోపదేశకులుగా మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ సన్నిరాజన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందరూ దయచేసి చెప్పడం అందరకు ఆహ్వానిద్దాం. దయచేసి సేవకులకు ఇక్కడ సీట్లు కేటాయించబడ్డాయి. దయచేసి తమకు కేటాయించబడినటువంటి స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. ఆలయాల జానపద గేయాలు వినిపించిన గొంగళి సునీల్ గారికి బృందానికి కూడా సంఘం తరపున మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమైన సమయానికి వచ్చాం. మరి ఎంతో ప్రయాసపడి ఈ 2 రోజులు జరిగే కార్యక్రమానికి 2 నెలలకు ప్రయాసపడి ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి రేపు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ రావడానికి ఎవరికి కూడా
మరి అభ్యంతరాలు అయితే లేవు, కానీ చావులేని ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనుడిని దేవుడు ఈ స్థలానికి పంపడం, ఇది మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది ఉద్దేశం కనుక ఎవరు కూడా దీన్ని అన్యగా భావించొద్దు. ఇది కేవలము పరలోకపు తండ్రి ప్రేమ, క్రీస్తు రాజ్య విస్తరణలో ఆయన పని పాత్రులుగా వాడబడుతున్న వారి యొక్క పాత్ర. కాబట్టి ఈ సమయాన్ని సంపూర్ణంగా మరి మన మధ్యలో సన్నిరాజు గారికి ప్రేమపూర్వకంగా అప్పచెప్తూ ఆయన వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ఒకే రకంగా మెయింటైన్ చేయండి. సార్ ఎక్కడం రాని Hello. Someone. Praise the Lord. Hello. Check.